So, hi everyone. Let's discuss the optimal approach for the middle of the linked list question. So, as we know, నిన్న బ్రూట్ ఫోర్స్ అప్లై చేసినాం. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? ద వెరీ నీష్ అప్రోచ్, వెరీ ఎవ్రీవన్ ఎవరైనా కోడ్ చేసేది వెరీ మినిమల్ ఎఫర్ట్ పెట్టి కోడ్ చేసే ఎఫర్ట్ అయితే ఏది ఉంటుందో దాన్ని బ్రూట్ ఫోర్స్ అంటాం. అది అప్లై చేసినాం. దాంట్లో మనకి ఎంత వచ్చింది? టైం కాంప్లెక్సిటీ ఫస్ట్ ఓ ఆఫ్ ఎన్ టు కంప్యూట్ ది లెంత్ ఆఫ్ ద లిస్ట్, తర్వాత ఓ ఆఫ్ ఎన్ బై టూ ప్లస్ వన్. ఇదే దేనికి? ఫ్రమ్ హెడ్ నుంచి ఆ పొజిషన్ దాకా వెళ్ళేదాకా ఇంత టైం అనేది పెట్టింది. సో వీ కెన్ యాక్చువల్లీ డూ వెరీ బెటర్ దాన్ దిస్ టైం కాంప్లెక్సిటీ. ఇంటర్వ్యూలో ఇది చెప్తే దే వోంట్ బి సాటిస్ఫైడ్, దే ఆస్క్ ఫర్ ఆప్టిమైజేషన్. సో ఈ వీడియోలో లెట్స్ సీ హౌ టు ఆప్టిమైజ్ దిస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో వీ వేర్ సాల్వింగ్ ద క్వశ్చన్ మిడిల్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ కదా. సో లెట్స్ టేక్ దిస్ ఈజ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ వెర్ ద సైజ్ ఆఫ్ ద లిస్ట్ ఈస్ 5 అని మనకు తెలుసు, బట్ ఇంటర్నల్లీ కంప్యూటర్ డజన్ నో కదా, చూసి 5 అని చెప్తున్నా. సో ద ఆప్టిమల్ అప్రోచ్ వీఆర్ డిస్కసింగ్ ఈస్ ఆప్టిమల్ అప్రోచ్. ఆప్టిమల్ అప్రోచ్లో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఏ క్లాసికల్ 2 పాయింటర్ అప్రోచ్. 2 పాయింటర్ అప్రోచ్ అనగా అంటే ఏంటంటే వీల్ కన్సిడర్ వన్ స్లో పాయింటర్ అండ్ ఏ ఫాస్ట్ పాయింటర్. స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ 2 మెయింటైన్ చేస్తాం. ఇనిషియలీ ఆల్గోరిథం ఏంటంటే ఇనిషియలీ స్లో అండ్ ఫాస్ట్ ఆర్ కెప్ట్ ఎట్ హెడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. హెడ్ ఇదే కదా, హెడ్ ఇదే అనుకుంటే హెడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ దగ్గర స్లో అండ్ ఫాస్ట్ని పాయింట్ చేస్తాం. పాయింట్ చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ మూవ్ స్లో విల్ మూవ్ వన్ స్టెప్ అండ్ ఫాస్ట్ విల్ టూ స్టెప్స్ అనగానే మనకు ఒక టైం వస్తుంది. ఆ టైం ఏంటో విల్ డిస్కస్. ఒక టైం దగ్గర స్లో విల్ పాయింట్ అట్ ద మిడిల్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఈ దీంట్లో చూస్తే మనకేంది, ఇక్కడ ఇదే మిడిల్ మనకు తెలుసు కదా, ఆల్రెడీ కంప్యూటర్ అప్రోచ్ 1 నుంచి ఇది మిడిల్ అని తెలుసు. ఒక పాయింట్ దగ్గర స్లో ఇక్కడ ఉంటుంది, అక్కడ మనం టర్మినేట్ చేసేయాలి. అది ఎట్లా టర్మినేట్ చేయాలో అదే ఈ 2 పాయింటర్ అప్రోచ్. ఈ 2 పాయింటర్ అప్రోచ్లో అదే చేస్తాం. స్లో ఏమన్నా 1 స్టెప్ అహెడ్, ఫాస్ట్ 2 స్టెప్స్ అహెడ్. ఎప్పుడు దాకా ఈ ఒక లూప్ రన్ చేస్తామంటే ఫాస్ట్ టర్మినేట్ అయిపోయేదాకా వి విల్ యాక్చువల్లీ రన్ ద లూప్. ఎప్పుడైతే ఫాస్ట్ టర్మినేట్ అయిపోతుందో స్లో విల్ బి అట్ వన్ పొజిషన్ వేర్ ద మిడిల్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ విల్ అక్కర్. మీకు అర్థం కాకపోవచ్చు ఇట్లా చెప్తే, ఒక ఎగ్జాంపుల్తో సాల్వ్ చేస్తే విల్ ఈజీలీ అండర్స్టాండ్. 1 2 3 4 5 అన్నా కదా. ప్లేస్ స్లో హియర్, ఆల్సో ఫాస్ట్ అట్ ద హెడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. నేనేమన్నా స్లో 1 స్టెప్ ముంగటికి వెళ్ళింది, ఫాస్ట్ 2 స్టెప్స్ ముంగటికి వెళ్ళింది. స్లో అగైన్ 1 స్టెప్ ముంగటికి వెళ్ళింది, ఫాస్ట్ 1 2 స్టెప్స్ ముంగటికి వెళ్ళింది. ఇప్పుడు మీరు చూడండి, ఫాస్ట్ ముంగటికి వెళ్ళలేదు, ఫాస్ట్ 2 స్టెప్స్ ముంగటికి వెళ్ళలేదు కదా, ఇక్కడ 2 స్టెప్స్ వెళ్ళలేదు. అంటే ఏం చేయాలి? లూప్ రన్ చేయొద్దు, వీ షుడ్ టర్మినేట్ అని అన్నా. వీ షుడ్ టర్మినేట్ అన్నప్పుడు ఏంటి? దేన్ని రిటర్న్ చేయాలన్నా? స్లోని రిటర్న్ చేయాలన్నా, దీన్ని రిటర్న్ చేయాలన్నా. యాక్చువల్లీ స్లో మిడిల్ మీదనే ఉందా? లెట్స్ చెక్. మిడిల్ మీదనే ఉంది స్లో. సో ఇదే ఆల్గోరిథం. ఇంకో ఎగ్జాంపుల్ నేను చూస్తా, మీకు అర్థమవుతుంది చూడండి. ఆడ్ సైజ్ కదా, ఈవెన్ సైజ్ తీసుకుందాం, పెద్ద లిస్ట్ తీసుకుందాం ఈసారి. 3 4 5 6 7 8 సైజ్ లిస్ట్ తీసుకున్నాం కదా. స్లో అట్ హియర్, ఫాస్ట్ అట్ హియర్. స్లో ఇక్కడ, ఫాస్ట్ ఇక్కడ. స్లో వెరీ ఈజీ. స్లో 1 స్టెప్, ఫాస్ట్ 2 స్టెప్స్. స్లో 1 స్టెప్, ఫాస్ట్ 2 స్టెప్స్. స్లో 1 స్టెప్, ఫాస్ట్ 2 స్టెప్స్. స్లో 1 స్టెప్, ఫాస్ట్ 1, తర్వాత సెకండ్ స్టెప్ లేదు. సో ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది. టర్మినేట్ అయినప్పుడు ఫాస్ట్ ఇక్కడ ఉంది, స్లో ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి? స్లోనే రిటర్న్ చేయాలన్న. ఇది యాక్చువల్లీ కరెక్టా? చూద్దాం. మనకి 8 సైజ్ అని కనిపిస్తుంది. అంటే మన యూజువల్లీ మిడిల్ నోడ్ ఎక్కడ ఉంటుంది? 8/2 ప్లస్ 1th నోడ్ దగ్గర కదా. అంటే 4/2, అంటే 8/2 అంటే 4 ప్లస్ 1 5th నోడ్ దగ్గరే ఉంటుంది కదా. యా కరెక్ట్. అంటే స్లో రిటర్న్ చేస్తున్నాం. ఇదే మిడిల్ ఆఫ్ ద లింక్ లిస్ట్. నౌ ద టర్మినేషన్ కండిషన్ ఏంటి? టర్మినేషన్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే మన ఫాస్ట్ ఈక్వల్ టు నల్ అయిపోయిందంటే, ఆర్ ఫాస్ట్ నెక్స్ట్ ఒకటే ఫాస్ట్ నెక్స్ట్ కూడా నల్ అయిపోతే వీ షుడ్ టర్మినేట్. అదే టర్మినేషన్ కండిషన్. లేదంటే వీ నీడ్ టు కీప్ ఆన్ మూవింగ్ స్లో 1 స్టెప్ అండ్ ఫాస్ట్ 2 స్టెప్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, వీ విల్ గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇదే కదా 876 లీడ్ కోడ్. సో వీ నీడ్ 2 పాయింటర్స్. లిస్ట్ నోడ్ స్టార్ స్లో ఈక్వల్ టు హెడ్ లిస్ట్ నోడ్ స్టార్ ఫాస్ట్ ఈక్వల్ టు హెడ్. 2 పాయింటర్స్ అట్ హెడ్. నేనేమన్నా వైల్ ఫాస్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఫాస్ట్ కా నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అనేదాకా ఐ విల్ రన్ ద లూప్. ఏం చేయాలి లూప్లో? వెరీ సింపుల్. స్లోని 1 స్టెప్ ముందు చేయాలి. స్లో ఈక్వల్ టు స్లో కా నెక్స్ట్, ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్
నెక్స్ట్ అంటేనే 2 స్టెప్స్ కదా. ఇప్పుడు ఏంటి, ఈ లూప్ ఎప్పుడో ఒకసారి టర్మినేట్ అవుతుంది. ఎప్పుడు టర్మినేట్ అయితే మనకు తెలియదు. అంటే ఫాస్ట్గా నెక్స్ట్ ఉండకపోవచ్చు, లేదంటే ఫాస్ట్ ఈక్వల్ టు నల్ అయిపోయి ఉండొచ్చు. అట్లా అన్నప్పుడు ఏంటి, లూప్ టర్మినేట్ అయిపోయింది. సో మనం దేని రిటర్న్ చేయాలి, లాస్ట్కి రిటర్న్ స్లోని చేయాలన్న. లెట్స్ రన్ ద కోడ్. ఐ హోప్ ఇట్ షుడ్ వర్క్. ఇట్ విల్ వర్క్. యాక్సెప్టెడ్. లెట్స్ రన్. 100% యాక్యురసీతో వీఆర్ సాల్వ్ దిస్. లాస్ట్ దాంట్లో కూడా 100% వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ద ఆప్టిమల్. ఇది చాలా ఆప్టిమల్, ఎందుకంటే లెట్స్ డిస్కస్ ద టైమ్ కాంప్లెక్సిటీ. సో దీంట్లో ఏం చేస్తున్నాం, బేసిక్లీ మనం ఇక్కడ చూడండి, ద లిస్ట్ సైజ్ వాస్ 5 అన్నప్పుడు మనకు స్లో ఎన్ని ఐటరేషన్స్ ముంగడు, 1 స్టెప్ 2 స్టెప్, 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చింది. ఇక్కడ స్లో ఇక్కడ నుంచి 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 స్టెప్స్లో ఆన్సర్ వచ్చింది. అంటే మీరు ఒక ప్యాటర్న్ చూడండి, 5 స్టెప్స్ ఉన్నప్పుడు 5/2 విచ్ ఇస్ బేసిక్లీ ఈక్వల్ టు 2 స్టెప్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 8 సైజ్ కాబట్టి 8/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 స్టెప్స్లో ఆన్సర్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ 12 సైజ్లో ఉందనుకో 100% 6 స్టెప్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్కడైతే మీకు ఆన్సర్ n స్టెప్స్లో వస్తుందో ఈ స్లో ఫాస్ట్ అప్రోచ్ వల్ల n/2 స్టెప్స్లోనే వస్తుంది. ఇది 12 స్టెప్స్లో కూడా నేను అనట్లేదు. 12 స్టెప్స్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ సెర్చ్. మనం సెర్చ్ చేయట్లేదు ఇక్కడ. 12 లెంత్ కనుక్కోవడానికి కావాలి మనకు. 12 లెంత్ వచ్చిన తర్వాత ప్లస్ 12/2 అంటే 6, మళ్ళీ 6 + 1 12 + 7 అంటే 19 స్టెప్స్ తీసుకుంటే మనకు 12 సైజ్డ్ యారే నుంచి ఫస్ట్ అప్రోచ్లో మనం ఎట్లా సాల్వ్ చేసామో దానికి 19 స్టెప్స్ కావాల్సి వస్తుంది. 19 స్టెప్స్. వేరాస్ స్లో ఫాస్ట్ పాయింటర్ వాడితే 12/2 6 స్టెప్స్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. 6 ఈజ్ వెరీ లెస్ దెన్ 19. సో స్లో ఫాస్ట్ పాయింటర్ ఈజ్ వెరీ మచ్ ఆప్టిమైజ్డ్ దెన్ ద నార్మల్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇదే అబౌట్ ద స్లో ఫాస్ట్ పాయింటర్. దీని మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ లైక్ ఏంటి, సైకిల్ డిటెక్షన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, సైకిల్ డిటెక్షన్ విచ్ ఐ విల్ కవర్ నెక్స్ట్. సైకిల్ డిటెక్షన్ అండ్ సైకిల్ డిటెక్ట్ చేసి దాన్ని రిమూవ్ చేయడం కూడా. ఇవి చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూస్. లెట్స్ డిస్కస్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.